నేను చెప్పాను కుక్కర్ గిన్నెలో ఎప్పుడైతే విజిల్స్ పెట్టి కొబ్బరికాయలు ఇచ్చేస్తామో శుభ్రం క్లీన్ అయిపోతాయని. అది శుభ్రంగా 5-6 విజిల్ పెట్టేసిన తర్వాత ఒక్క తిప్పు ఈ మిక్సీ గిన్నెలో తిప్పేసాను అనమాట. చూడండి ఇవి ఎంత నీట్గా తయారయ్యాయి. అవుతాయి కానీ ఎప్పుడైతే మిక్సీ చేస్తామో ఉన్న వల్ల పోతాయి. దానికి పోతే అదే కొబ్బరికాయ పూల్లో ఇవన్నిటికీ చూడండి చాలా మురికి ఉండేవి. ఎందుకంటే గ్రైండ్ చేస్తాను కదా, దాంతో పట్టుకెళ్తే నేను ఇది మళ్ళీ క్లీన్ చేస్తాను. ఇంకా ఇది అయితే క్లీన్ అయిపోయించు ఇలా అనేసరికి అయిపోతుంది. దాని తర్వాత ఇది చూసారా ఎలా ఇందులో నానబెట్టాను. ఈ లోపల మొత్తం అంతా ఇలాగే ఉండేది. అయితే ఐరన్ స్కిప్పర్తో దీంతో పోదాం అంటే వెళ్ళలేదు. కానీ ఇది లోపల ఇలా పెట్టి చూడండి ఇలాగ పెట్టి నేను స్పూన్తో క్లీన్ చేస్తే క్లీన్ అవుతుంది అది. మరి ఈ చిన్న మిక్సీకి కూడా జార్ కప్పుకి కూడా ఎలా ఉండేది అంటే అంత ప్రాబ్లమేటిక్గా కాదు. దీనికి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఎక్కువ గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి. దీనికి ఇక ఈ పోర్షన్లో ఉండేదన్నమాట. ఇలా క్లీన్ చేసుకొని ఎండలో పెట్టేసుకుంటే బాగానే ఉంటుంది. అంటే ఇప్పటి నుంచో అనుకుంటున్నాను నేను ఈ ఒక్క లోపల ఎలా క్లీనింగ్ అని. ఏది కూడా వెళ్ళలేదు కానీ కుంకుడుకాయ పిప్పి మాత్రం వెళ్ళిపోతుంది. చూడండి పిప్పిని ఎలా వచ్చేసింది అంత దేనిగా చేసి స్క్విచ్ చేశాను అనమాట. అది క్లీనింగ్ కూడా చక్కగా అయిపోతుంది. కుక్కర్ క్లీన్ అయిపోయింది, మిక్సీ కూడా క్లీన్ అయిపోయింది. మనకి షాంపూ రావడం కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఒకసారి లైన్లో ఉండండి. హోల్డ్లో ఉంటే చూడండి ఇంత షాంపూ వచ్చింది. నేను ఒక 75 గ్రామ్స్ కుంకుడుకాయలు వేసి ఉంటాను, 75 గ్రామ్స్ సీకాయ వేసి ఉంటాను, 50 గ్రామ్స్ ఆమ్లా వేసి ఉంటాను. ఎంత చిక్కగా ఉంది చూడండి షాంపూ కూడా. అయితే ఇది వైట్ బగ్స్ రాకుండా మొక్కలకు వేస్తాం.